రాలేదని మాకు అందరికి ఇంటిమేషన్ ఇస్తారు. దాని ప్రకారం ఆ పలానా వ్యక్తి ఎక్కడ ఉన్నాడు ఏందని ఎక్కడ ఉన్నారు, లోపల ఉన్నారా, పైన ఉన్నారా. ఆ సార్ వాళ్ళు కూడా మమ్మల్ని అన్ని చూపించారు, అన్ని తిప్పారు. మాకు ఎట్లాంటి దారి తప్పడం, ఎట్లా వెళ్తే ఎట్లా రావడం, ఎటు మిస్ అయిన ఎట్లా రావడం అనేది అన్ని చెప్పారు సార్. సింగరేణిలో రియల్ హీరోలను చూసినా అసలు హీరోయిన్లు ఇగో ఈడున్నారు రియల్ హీరోయిన్లు 9 మంది. ఏం దమ్ము పోరలది, ఏం ధైర్యము. ఇళ్ళ వచ్చి పనిచేసుడు మగవాళ్ళకు సాటి, మగవాళ్ళకు పోటీ. నడుండి ఇక పోదాముడు షాను పోవాలి ఇంకా మీదికి. ఇప్పుడు ఆ కిందికి పోయిన డ్యూటీ అయిపోయింది. ఒక్కొక్కరు ఇగో లైట్లు వరుసగా చూడండి. ఈ లైట్లన్నీ కనబడుతున్న కార్మికులు అందరూ మీదికి వస్తున్నారు. తమ్మి నమస్తే, పేరేంది? నా పేరు మల్లెపల్లి ముత్తయ్య. మల్లెపల్లి ముత్తయ్య, దిగుతావా? ఈ సంచిలో ఏమున్నది? బాగానే పెద్ద డబ్బా పట్టుకుని పోయిను. ఈ డబ్బాలో మందు ఉంటది, మందా? ఎక్స్ప్లోజివ్స్ ఉంటాయి. అదే బాంబు పెట్టి వేసి బాంబు ఎక్స్ప్లోజివ్స్ చూడొచ్చా తమ్మి ఒకసారి? ముత్తయ్య, ఈ తమ్ముని పేరు? ఓ ఎమ్మనే. ఇల్లు ఎంత ఉంటుంది తమ్మి మందు? 750 గ్రాములు ఉంటుంది. 750 గ్రాములు ఉంటుందంట. ఇచ్చేసిన ఇది లెక్క ఉంటుందా? ఏమైనా ఇంటికి తీసుకుపోవచ్చా? ఇంటికి తీసుకపోకటి ఉండదు, లెక్క ప్రకారమే ఉంటుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ మ్యాగజైన్ లో రిటర్న్ ఇవ్వాలి. రిటర్న్ ఇచ్చి సంతకం పెట్టాలి. బాంబు పెట్టినట్టే కదా. పెట్టి ఎంత దూరం పోయి కూర్చుంటారు మీరు? మేము అది పెట్టిన తర్వాత 100 మీటర్స్ లో మాకు షార్ట్ ఫైర్ ఉంటాడు. షార్ట్ ఫైర్ 100 మీటర్స్ లో ఒక్కొక్క కాడ సెట్ చేస్తాడు. సెట్ చేసిన తర్వాత హోగా అప్పుడు బాగా చెప్పిన తర్వాత అన్ని ఒక్కసారి వేలుస్తారా? అన్ని ఒకటేసారి ఒక్కొక్కటి వేలుస్తారా? లేదు, అన్ని ఒకటేసారి వేలుస్తాం. 12 హోల్స్ చేస్తాం. 12 హోల్స్లలో మందు వేస్తాం. మళ్ళీ అన్నిటికి కలిపి వైర్ కడతారా? అన్నిటికీ కనెక్షన్ ఇస్తారు. ఇప్పుడు మనం కిందికించి తీసుకొచ్చిన బొగ్గు ఈడ టిప్లింగ్ అవుతుందంట. టిప్లింగ్ అయితే కింద బావి ఉన్నది, ఆ బావి మీద బెల్ట్ ఉన్నది. ఆ బెల్ట్ మీదకించి మళ్ళీ పైకి పోతుందంట. తీసుకొచ్చిన బొగ్గునంతా ఇళ్ళకి వేస్తున్నారు. ఇది పెద్ద హౌజు లెక్క ఉన్నది. అయ్యా ఒక్కటే దెబ్బకు పడ్డది. అసలు ఒక్క నిమిషం కూడా అర్థం కాలేదు. టింగుమని వచ్చింది, డింగుమని పడ్డది. ఒక షిఫ్ట్కు 250 డబ్బులు. ఒక షిఫ్ట్కు 250. ఓయమ్మది చిన్న బరువు లేదు. 3 కూరలు నిలబడి గట్టి గుంజితే అది ఇట్లా సన్న చిన్న పిల్లలు కాదు, బందవస్తున్న పిల్లలు 3 గుంజితే మళ్ళీ ఎంటకు వచ్చింది. ఇక్కడ నుంచి బెల్ట్ మీద పైకి వెళ్ళిపోతుంది. మనం ఇడికెళ్ళి మళ్ళీ బండి మీద పోవుడు పైకి. మన బండి మీద